హలో ఫ్రమ్ దనాంగ్. ఇప్పుడు చూస్తున్నారు కదా, కోకోనట్ ఫారెస్ట్లో ఉన్నాం. దనాంగ్ నుంచి హోయాన్కి వెళ్ళే దారిలో ఈ కోకోనట్ ఫారెస్ట్ చూడండి, ఇలాంటి బోట్లో తీసుకెళ్తున్నారు. అసలు ఎంటైర్ సెటప్ ఇస్ వెరీ కలర్ఫుల్ and people are very nice. They're happily enjoying the boat ride. ఇట్స్ లిటిల్ సన్నీ, కొంచెం ఎండగా ఉంది, కాకపోతే అసలు బ్యాక్గ్రౌండ్ చూడండి, ఫుల్ కోకోనట్ ట్రీస్, ఒక మంచి బోట్. ఎండ లేకపోయింటే ఇంకా బాగుండు. అండ్ వీక్ డే కూడా చాలా క్రౌడెడ్ ఉంది. సో సేఫ్టీ కని ఈ జాకెట్స్ ఇచ్చారు అండ్ ఈ హ్యాట్. వియత్నామీస్ కల్చర్లో వాళ్ళకి ఇది ట్రెడిషన్ అనమాట, ఈ హ్యాట్. మీరు ఈసారి దనాంగ్ వచ్చి ఇది పక్కా ట్రై చేయండి. ఎస్, ఇట్స్ కోకోనట్ ఫారెస్ట్. Let's get this! Hey, sister lady. It's very hard like this. ఎలా ఉంది నాన్న గంగనం స్టైల్? రచ్చి ఉంది. చాలా చాలా బాగుంది. వావ్, అసలు చెయ్యి వదిలితే చాలా కష్టం. చూడడానికి అలా ఈజీగా ఉంది కానీ కూర్చుంటే క్రేజీ ఉంది. దాంతోపాటు మ్యూజిక్ ఇంకా మంచి వైబ్ ఇస్తుంది. ఇది కొంచెం కొంచెం మ్యాంగ్రోవ్ ఫీల్ రావడానికి ఇక్కడ చూడండి. చూస్తారా? Let's lock our love. Here's the lock. Done? It's locked. Love lock అయితే అయిపోయింది. ఈ కీని ఇప్పుడు హాన్ రివర్లో వేసేస్తాం దనాంగ్లో.
construction and while facing the war. This section is called as the temple. అండ్ కరెన్సీ ఎక్స్చేంజ్. మేమైతే బెంగళూరులో ఓరియంట్ ఎక్స్చేంజ్ అన్న బ్రాండ్కి కాల్ చేసి మేము కరెన్సీ అయితే కన్వర్ట్ చేసుకున్నాము. వాళ్ళు ఇంటికి వచ్చి అన్నీ వెరిఫై చేసి మన వీసా, పాస్పోర్ట్, టికెట్స్ అన్నీ వెరిఫై చేసి కరెన్సీ అయితే ఇచ్చారు. మన ఇండియన్ 1 రూపీ వచ్చి వాళ్ళకి 300 వియత్నమీస్ డాంగ్. మనకి రూపీస్ ఎలాగో వాళ్ళకి డాంగ్ అలాగా. ఆల్మోస్ట్ 4 days మొత్తానికి ఆ 55 lakhs అయితే మేము ఖర్చు పెట్టేశాము. అది సరిపోతుంది. ఇఫ్ యూ వాంట్ మీరు ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు. ఇఫ్ నాట్ ఆల్సో ఎయిర్పోర్ట్స్లో చేసుకోవచ్చు. ఇంకా అక్కడ స్ట్రీట్స్లో కానీ, బ్యాంక్స్లో కానీ, జ్యువెలరీ షాప్స్లో కానీ ఇక్కడంతా కూడా యూ కెన్ ఎక్స్చేంజ్. క్యాష్ అయితే మెయింటైన్ చేయాలి, ఎందుకంటే అందరూ క్యాష్ అని ఎక్కువ అడుగుతారు స్ట్రీట్ షాపింగ్లో, ఫుడ్ దగ్గర అంతా. సో దిస్ ఈజ్ అబౌట్ కరెన్సీ ఎక్స్చేంజ్. Day 1 మేము రీచ్ అవ్వగానే, అండ్ బై ద వే హోటల్ చెక్ ఇన్స్ 3 o'clockకి, మేము 1కే రీచ్ అయ్యాం. 2 hours కొంచెం టైంపాస్ చేసాం హోటల్లో బయట కూర్చొని. చెక్ ఇన్ అవ్వగానే రెడీ అయ్యేసి మేము హొయాన్ అన్న ప్లేస్కి వెళ్ళాం. హొయాన్కి వెళ్ళే దారిలో కోకోనట్ ఫారెస్ట్ అని ఉంది. అక్కడ బ్యాంబూ బోట్స్ ఉంటాయి. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లాగా లోపలికి వెళ్ళి బాగుంటుంది. జస్ట్ 300 rupees per person బోట్ రైడ్. అక్కడే వెళ్ళి డైరెక్ట్గా మనం టికెట్ తీసుకోవచ్చు. బోట్ స్పిన్నింగ్ కూడా ఉంటుంది. క్రేజీ ఉంటుంది. కొంచెం తల తిరుగుతుంది, ఎందుకంటే చాలా ఫాస్ట్గా తిప్పుతారు వాళ్ళు. ఫుల్ ఫన్ ఉంటుంది అండ్ మంచి మంచి మ్యూజిక్ కూడా ప్లే చేస్తారు. సో ఆ స్పిన్నింగ్ అయితే పక్కా ట్రై చేయండి. సో అది కోకోనట్ ఫారెస్ట్లో ఆ బోట్ రైడ్ అండ్ స్పిన్నింగ్. దాని తర్వాత మేము ప్రాపర్ హొయాన్కి వెళ్ళాము. అక్కడ ల్యాంటర్న్ బోట్ రైడ్ మ్యాజికల్, చాలా బాగుంది. నైట్ అసలు ఆ వైబ్, ఆ సిటీ అంతా మంచి ఎల్లో బిల్డింగ్స్ ఉంటాయి, మొత్తం ల్యాంటర్న్స్తో నిండిపోయి ఉంటుంది. బట్ చాలా డ్రీమీగా ఉంది ఆ బోట్ రైడ్ మాత్రం. అది మస్త్ 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 అని చెప్తాను. సో హుయాన్లో ఈ ల్యాంటర్న్ బోట్ రైడ్ అండ్ అక్కడ స్ట్రీట్ షాపింగ్ ఉంది. ఫుడ్స్ చాలా వెరైటీస్ అమ్ముతారు. అండ్ కస్టమైజ్డ్ అవుట్ఫిట్స్ కూడా చేసుకోవచ్చు. కపుల్ అవుట్ఫిట్స్ చేసుకోవచ్చు. ఒక 3 to 5 hours స్టిచ్ చేసి ఇచ్చేస్తారు. మీకు ఎలాంటి అవుట్ఫిట్ కావాలన్నా, ఎలాంటి కలర్ కావాలన్నా, ఎలాంటి ఫ్యాబ్రిక్ కావాలన్నా మీకు స్టిచ్ చేసి ఇస్తారు. యూ కెన్ ట్రై దట్. సో 1 day స్పెండ్ చేయొచ్చు, 1 full day స్పెండ్ చేయొచ్చు హొయాన్లో. యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఎ లాట్. అక్కడ బాగుంటుంది వైబ్ హొయాన్. Day 2 వచ్చి మేము బానా హిల్స్కి వెళ్ళాము. బానా హిల్స్ ఇట్స్ లైక్ థీమ్ పార్క్ ఆర్ ఫ్యాంటసీ పార్క్. మస్త్ మీకు ఇనే ఉంటారు. గోల్డెన్ బ్రిడ్జ్, ఆ హ్యాండ్ ఉంటుంది కదా, ఆ గోల్డెన్ బ్రిడ్జ్ ఈ బానా హిల్స్లోనే ఉంది. కేబుల్ కార్ ఉంటుంది. ఆ కేబుల్ కార్ జర్నీ బాగుంటుంది. దాని తర్వాత మేము గోల్డెన్ బ్రిడ్జ్కి వెళ్ళాము. తర్వాత ఆల్పైన్ రోలర్ కోస్టర్ మనమే రైడ్ చేయొచ్చు అనమాట. ఇట్స్ ఆటోమేటిక్. మనకు కావాలంటే ఫాస్ట్గా వెళ్ళొచ్చు, అయిపోతే ఆగిపోవచ్చు, అలా అనమాట. ఇట్స్ లైక్ దాని కంట్రోల్ మన చేతిలో ఉంటుంది ఆ రోలర్ కోస్టర్. అది క్రేజీ అనిపించింది. సింగిల్గా వెళ్ళొచ్చు, కపుల్గా వెళ్ళొచ్చు. మేము కపుల్గా వెళ్ళాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము ఆల్పైన్ కోస్టర్. సో దట్స్ ఆల్పైన్ కోస్టర్. ఇంకా ఫ్రెంచ్ విలేజ్. సో ప్లేస్ చాలా బాగుంటుంది. లంచ్ అయితే భారత్ రెస్టారెంట్లో పక్కా తినండి. మేమైతే 2 గంటలు కూర్చొని తింటానే ఉన్నాము. అంత బాగుంది ఫుడ్. అసలు ఇండియన్ ఫుడ్ చాలా టేస్టీగా ఉన్నింది. సో దట్స్ బానా హిల్స్. బానా హిల్స్ అయితే 1 full day మీరు స్పెండ్ చేయొచ్చు. అండ్ అది Day 2. Day 3 వచ్చి మేము కెఫేస్ ఎక్స్ప్లోర్ చేసాం. లైక్ కోకోనట్ కాఫీ, ఎగ్ కాఫీ కానీ, సాల్ట్ కాఫీ, ఇలా చాలా కాఫీస్ ఫేమస్ వియత్నాంలో. మీరు ఆ కాఫీస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు డిఫరెంట్ కెఫేస్కి వెళ్ళి. అండ్ బీచెస్ ఉన్నాయి. మైకీ బీచెస్కి సన్ రైజ్కి వెళ్ళచ్చు, సన్సెట్కి వెళ్ళచ్చు. అండ్ దెస్ మార్బుల్ మౌంటైన్. ఇంకా లవ్ పియర్ అని ఉంది. లాక్ అనేది అమ్ముతారు. ఆ లవ్ లాక్ మనం కొని మన నేమ్స్ అక్కడ వాళ్ళే రాస్తారు. అది రాసి మనం ఆ బ్రిడ్జ్ ఉంటుంది, ఆ డ్రాగన్ బ్రిడ్జ్ వ్యూలో మనం ఆ లాక్ చేసి కీస్ని మనం హాన్ రివర్లో వేయచ్చు. ఇట్స్ అ క్యూట్ ఎక్స్పీరియన్స్. సో ఇలాంటి చిన్నవన్నీ ఆ సిటీలో వేయచ్చు. ఇవన్నీ అయ్యాక నైట్ సాంట్రా మార్కెట్కి వెళ్ళండి. సాంట్రా మార్కెట్లో ఫుల్ నాన్ వెజ్ ఉంటుంది. యూ కెన్ ట్రై బాన్వి ఇలాంటి వెరైటీ ఫుడ్ అంతా తినేసి యూ కెన్ డూ షాపింగ్. సో ఇలాంటి చిన్నవన్నీ మీరు దనాంగ్లో చేయొచ్చు. అండ్ Day 4 మేము హుయికి వెళ్ళాం. ఇట్స్ అ హిస్టారికల్ ప్లేస్. మనం కల్చర్, హిస్టరీ, వియత్నాం గురించి తెలుసుకోవాలి అంటే హుయికి వెళ్ళాలి. అది ఒక 3 hours జర్నీ ఫ్రమ్ దనాంగ్ అనమాట. ఇంపీరియల్ సిటీ అని ఉంది. లైక్ ఫొటోస్, వీడియోస్ అయితే చాలా బాగా వస్తాయి. ఆ ప్లేస్ కూడా బాగుంది. లైక్ మనకి ఎలాగా ప్యాలెసెస్ వాళ్ళకి అదనమాట.
మంచి ప్యాలెసెస్, టూమ్స్, అంతా హిస్టరీ ఉన్న ప్లేస్ అన్నమాట. అక్కడ రాజుల గురించి వాళ్ళ పరిపాలన ఎలా ఉన్నింది మొత్తం అక్కడికి వెళ్తే తెలుసుకోవచ్చు. ఇట్స్ ఎ నైస్ ప్లేస్, అక్కడికి వెళ్ళొచ్చు ఒకడే, హుయి అని. అండ్ దాని తర్వాత ఏదో కింగ్స్ రాయల్ మెడిసిన్ అంట, మేము దాని గురించి కూడా తెలుసుకొని అది ట్రై చేసాం. సో అంతే, ఇది మా 4-day దనాంగ్ ట్రిప్. ఫస్ట్ డే హొయాన్, సెకండ్ డే బానా హిల్స్, థర్డ్ డే లోకల్గా దనాంగ్లో చిన్న చిన్నవన్నీ షాపింగ్ ఇవి అవి ఎక్స్ప్లోర్ చేసాం. అండ్ ఫోర్త్ డే హుయి. సో 3 to 4 days సరిపోతుంది దనాంగ్కి. అండ్ మీరు వియత్నాంలో దనాంగ్ ప్లాన్ చేస్తుంటే దిస్ ఇస్ ద వీడియో ఫర్ యూ. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హోప్ దిస్ వీడియో వాజ్ హెల్ప్ఫుల్. ఈ వీడియో ఎంజాయ్ చేసినట్టుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇదే వీడియో వియత్నాం గురించి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కమెంట్. హోప్ నేను అన్నీ కవర్ చేశాను అని అనుకుంటున్నాను. ఫ్లైట్స్, వీసా, కరెన్సీ ఎక్స్చేంజ్, థింగ్స్ టు క్యారీ, మా ఐటినరీ అండ్ బడ్జెట్. సో ఇవన్నీ చాలు వియత్నాం ఎంజాయ్ చేయడానికి. సో గో టు వియత్నాం, హ్యావ్ ఫన్, ఎంజాయ్. ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ సిటీ. అందరూ బాగా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇట్స్ అ బెస్ట్ 3 to 4 day వెకేషన్.